ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బట్టిప్రోలు మండలంలోని విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల, కేఎస్కే జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయులు మరియు లెక్చరర్లను కలిసి నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు తదనంతరం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్లతో ఆనంద్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అప్పగించినటువంటి 20 మంది ఓటర్లను ఖచ్చితంగా బూత్ వరకు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నారు. మీకు మీ అందరూ కూడా ఈ 30 మంది మీ పేర్లు మీ ఫోన్ నెంబర్తో సహా పార్టీ అధిష్టానం పంపించారు. దీనిలో మీకు టెలిగ్రామ్ బాట్ యాక్సెస్ మీ అందరికి ఇచ్చారా? ఆ బాట్లో మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా మీరు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా అయినట్లేదు. దాని మీద మీరు ఈ రోజు నుంచి ప్రధానంగా దృష్టి పెట్టాలనేది నా విరోధం. 20 మందికి ఒకటి ఇచ్చారు కాబట్టి 20 మందిని మీరు వెరిఫై చేసి ఆ ఓటు క్యాంపెయిన్ చేసి ఆ బాట్ రిజిస్ట్రేషన్ ద్వారా రికార్డు రిజిస్టర్ చేయడం అనేది నా దృష్టిలో గంట 2 గంటలు చేసే కొత్త బాధ్యత పనిచేసి మీరందరూ కూడా అవగాహన ఉంది, బాధ్యతగా పనిచేసే వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఆ దిశగా చేయమని చెప్పి చెప్పడం కోసం ప్రధానంగా రావడం జరిగింది. ఎందుకంటే బట్టిప్రోలు గ్రామంలోనే ఉన్న ఓట్లు కాస్త ఎక్కువ ఓట్లు కాబట్టి ఇక్కడ 25 మంది మీరు నియామకం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూర్చొని మీకు సంబంధించి ఆ 20 ఓట్లు ఎవరికి అలకేట్ చేసిన ఓట్లు ఇచ్చి మీరు ఎదురుగా ఆ 20 ఓట్లు మీరు వెరిఫై చేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 సీట్లుంటే 164 సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి గెలిపించారు. అంటే ఆ రోజు వరకే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత చాప కింద నీరులా ప్రవహించింది. ఊహించని విజయాలను మా అందరికీ అందించారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నియంతృత్వంగా కానీ అడ్డగోలుగా కానీ అభివృద్ధి నిరోధకులుగా ఫ్రాక్షన్ మనస్తత్వాలతో పరిపాలన చేసి అన్నింటినీ గాలికి వదిలేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఏ విధమైన తీర్పు ప్రజలిస్తారనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఓటమి. మీరు అంత బ్రహ్మాండంగా ఆశీర్వదించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో అనేక ఒడిదుడుకులు, అన్ని ఇబ్బందులే. ఎందుకంటే రాష్ట్రం వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టిపోయింది, సర్వనాశనం అయింది. ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకోవాలి, అభివృద్ధిని పట్టాలెక్కించాలి, ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలన్నీ నెరవేర్చాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, రాజధాని పూర్తి చేసుకోవాలి. అన్ని సమస్యలు మన ముందున్నాయి. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రం కష్టాలు కనపడతా ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ ఇవాళ అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల గురించి కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక మళ్ళా పేరుస్తూ ఆ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఆ దిశగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు.